దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అనుదిన ప్రార్థనలో. కాబట్టి ఉదయం లేచిందే ప్రార్థన చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి మెసేజ్లని. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో వాగ్దానం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరు గుమ్మాన్ని తట్టుతున్నాడండి. కాబట్టి మనం విన్నట్లయితే మనకు విశ్వాసం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 119 కీర్తనలు 133 వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఆమె చక్కటి వాక్యం కదండి. నిజంగా చక్కటి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏమన్నాడంటే దేవుడు, నీ వాక్యమును బట్టి నన్ను ఏం చేయాలంట, మనం ఏం చేయాలంట, ప్రతిరోజు మన అడుగులను స్థిరపరచుకోవాలి. మన వాగ్దానాలని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఈరోజు ఎలాగైనా వాగ్దానం పాటించాలనుకున్నారు, కానీ మరలా అది మిస్ అయిపోతూ మరలా బాధపడుతూ ఉంటారండి. కాబట్టి మనం ఏ పాపములో పడకుండా ఉండాలంటే ప్రతిరోజు మన దేవుని వాగ్దానాన్ని వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే మన హృదయంలో రాయబడినప్పుడు మనం దాని ప్రకారం జీవించగలమండి. కాబట్టి ఈ దినాల్లో చిన్నవారంటూ లేదు, పెద్దవారంటూ లేదు, ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. ఎందుకంటే పాపం చేయాలంటే ఒక నిమిషంలో చేయగలమండి, కానీ తప్పు మంచిగా ఉండాలంటే ఎన్ని రోజులు పడుతుంది కదండి. మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్పగా ఉండాలంటే చాలా రోజులు పడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపమునకు చోటు ఇవ్వకుండా, దాన్ని మన మీద ఏలనివ్వకుండా, అది మన మీద చెలరేగకుండా మనం అనుభవించాలంటే, బ్రతకాలంటే, ఈ భూమి మీద నివసించాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాగ్దానం ప్రకారం, ప్రభు వాగ్దానం ప్రకారం మనం జీవించాలి. ఎందుకంటే ఆయన ఒక వాక్యాలు వాళ్ళ ద్వారా మన అడుగులను స్థిరపరచుకుంటూ వెళ్తే ఏ పాపము మనం తాకదండి. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది నేను ఉదయకాలం ముందు వాగ్దానం ఉంటున్నారు, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరుగును గాక నాయన. ఎంతోమంది పాపంలో పడిన వారు ఉన్నారేమో, మరలా తప్పు చేయకూడదు అనుకున్నా మరలా అదే పొరపాట్లు చేస్తూ నీకు దూరంగా ఉంటున్నారేమో. యేసయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి అయ్యా. తన వాళ్ళ అడుగులు నీ పట్ల ఉంచడానికి సహాయం చేయండి అయ్యా. ఎందరైతేనైనా అనారోగ్యంతో స్వస్థపరచండి, ఎక్కడ వాళ్ళ చేతులు పెడుతుండగా యేసు నామములో విడుదల దయచేయండి నా ప్రభా. తను ఇదిగోనైనా తండ్రి, అనేక మంది అప్పుల సమస్యలతో ఉన్నారయ్యా, వారు విడిపించండి, నీ కోసం బ్రతకడానికి సహాయం చేయాలి. అప్పుల నుంచి విడుదల దయచేయండి, గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. ఎవరికైతే వివాహం కాలని ఏడుస్తున్నారో వాళ్ళకి వివాహం జరిగించిన తండ్రి, ఉద్యోగుల బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. ఈరోజు బర్త్డేలు, మ్యారేజ్లు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.